చాలా రోజుల తర్వాత సీట్ ఎడ్జ్ ట్రైలర్ చూసిన. నాకు చాలా బాగా నచ్చింది ఈ సిరీస్. అండ్ దీని మీద నుంచి నేను అనౌన్స్మెంట్ నుంచి చూద్దాం అనుకున్నా. సీట్ ఎడ్జ్ సిరీస్ అన్నమాట. బాగా హోల్డ్ చేసారు. సిరీస్ నేమ్ వచ్చేసరికి డాటర్ ఆఫ్ ప్రసాద్ గారు కనబడట్లేదు. చూసినప్పుడే కొంచెం క్యూరియాసిటీ వచ్చింది. సరే అని స్టార్ట్ చేసినప్పుడు నువ్వు ఒక్క సెకండ్ కూడా తిరిగి చూడలేదు. ప్రతి సెకండ్ చూస్తూనే ఉన్నా. క్యూరియాసిటీ సీటేజ్ అనమాట. బాగా గ్రిప్పింగ్లో పెట్టుకున్నారు. మన ఆడియన్స్ని వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. బాగా గ్రిప్పింగ్ పెట్టుకున్నారు. ప్రతి 5 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ క్లైమాక్స్లో క్లిఫ్ హ్యాంగర్ రివీల్ అవుతూ ఉంటుంది. ఇదా అదా వాడా వీడా ఎలా పోయింది, అసలు ఎందుకు కనపడట్లేదు అని ఇలా ప్రతి దానికి క్వశ్చన్ మార్క్ పడుతూనే ఉంటుంది. కానీ ప్రతి దానిలో ఎలివేషన్ ఇవ్వడం. ఇప్పుడు దేకాలి మోజీకి ఎలివేషన్ ఇస్తాడు. అరే ఓజియా అని ఫ్లాష్ బ్యాక్ తెలియదు, కానీ ఎలివేషన్ ఇస్తారు. సేమ్ అట్లా అనిపించింది. కానీ ఎలివేషన్లో కొంచెం ఓవర్గా కొంచెం లాగ్ అనిపించింది. ఎలివేషన్లో అరే ఏమైంది అని ఊగుకి షాక్ అయిపోయాడు. బోయపాటి సినిమాలో ఫైట్ సీన్ వచ్చినమ్మంటే ఆ గాలి వచ్చి జుట్టు ఎగురుతుంది కదండి, అట్లా ప్రతి సీన్కి అరే చెప్పకండి దాచింది అరే ఏమైంది ఇట్లానా అని చెప్పేసి ప్రతి క్లిఫ్ హ్యాంగర్ అట్లనే చేస్తూ ఉంటే కొంచెంసేపటికి లాగ్ అనిపించింది. స్టిల్ ఇది చూడాల్సిందే, మంచిగా అనిపించింది. క్లైమాక్స్ కొంచెం వీక్ అనిపించిన, క్లైమాక్స్ కూడా బాగానే అనిపించింది. కానీ కొంతమందికి బాగా ఎగ్జైట్ పెట్టుకుని బాగా ఎక్స్ప్రెషన్ అంటే లాస్ట్ వరకు బాగా లాగుతారు. 99 వరకు లాగుతారు. ఆ 99 నెంబర్ వినిపిస్తూ ఉంటుంది. 100 నెంబర్ దగ్గర మనకి చాలా మంది ఎక్స్ప్రెషన్ పెరిగిపోద్ది. నాకు మాత్రం అక్కడ ఎక్స్ప్రెషన్ ఓకే అనిపించింది. ఫస్ట్ ఇంత వీక్ అనిపించింది. క్లైమాక్స్ తర్వాత నేను స్టార్టింగ్ చూసినప్పుడు నాకు అర్థమైపోయింది. క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేసిన. సో బాగా అనిపించింది. ఈ మూవీ అసలు మిస్ అవ్వకండి. యాక్చువల్లీ పేరెంట్స్కి ఒక డౌట్, జాగ్రత్తగా పెంచాలా భయంగా పెంచాలని డౌట్. అంటే అమ్మాయిని ఎలా పెంచాలని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. ఇంటికాడ ఉండే అమ్మాయిలు వేరు, హైదరాబాద్ వచ్చాక అమ్మాయిలు వేరు. అంటే నేను జనరలైజ్ చేసి స్టేట్మెంట్స్ పాస్ చేయట్లేదు. పోకడ అంటే చెప్తున్నా, జస్ట్ ఎలా ఉంది జనరేషన్ అని చెప్పేసి చెప్తున్నా. సో దాన్ని బట్టి జాగ్రత్తగా పెంచాలి భయంగా పెంచాలని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. సో నేనైతే అప్పుడు ఆలోచిస్తే ఎలా పెంచాలనేది. సో మీరు ప్రతి పేరెంట్స్ ఈ మూవీ చూడాల్సిందే. చూసినప్పుడు మీకు అర్థమవుతుంది జాగ్రత్త పెంచాలా భయంగా పెంచాలని చెప్పేసి. సో ఎవ్రీథింగ్ కాంప్లెక్సిటీ. భయంగా పెంచితే ఒక బాధ, జాగ్రత్తగా పెంచితే ఇంకో బాధ. ఇక డెస్టినీ అన్నట్లు ఏది ఎలా హోల్డ్ చేస్తే అలా ఉంటుంది అనమాట. సో సిరీస్ విషయానికి వస్తే చాలా బాగుంది, బాగా నచ్చింది నాకైతే. అండ్ సిరీస్ పాజిటివ్స్ అంటే రాజీవ్ కనకాల గారి యాక్టింగ్ అయితే చింపి పడేసారు. ఒక ఫాదర్గా చేయడం అంటే చాలా బాగా చేశారు. డాటర్ రోల్ చేసిన ఆమె కూడా చాలా బాగా చేశారు. #90s సిస్టర్ రోల్ ఆమె కూడా చాలా బాగా చేశారు. చాలా మెచ్యూర్ పర్ఫార్మెన్స్ చేశారు. సిరీస్ ఏంటంటే బాగా గ్రిప్పింగ్ ఎప్పుడైతే రాసుకున్నారో ప్రతి సీన్ అక్కడే సక్సెస్ అయిపోయారు. డైరెక్టర్ అయితే చాలా బాగా గ్రిప్పింగ్ చేసుకున్నారు. లొకేషన్స్ ఎక్కడ మనకి లాగ్ అనిపోయేది, ఎక్కడ మనకి బోర్ అనిపోయేది, ఎక్కడ మనకి ప్రొడక్షన్ వాల్యూస్ తక్కువ అనిపోయేది, ఎక్కడ మనకి మ్యూజిక్ తక్కువ అనిపోయేది. మ్యూజిక్ కూడా చాలా బాగా కొట్టారు, చాలా బాగా తీసుకున్నారు. ఇంకా మ్యూజిక్ ఇంకా ఎలా చేసేది ఉండే, స్టిల్ బాగానే కొట్టారు మ్యూజిక్. కానీ ఇంకా ఫాదర్ డాటర్ కాబట్టి ఇంకా బాగా కొట్టాల్సింది. నెగిటివ్స్ విషయానికి వస్తే ఏమో చెప్పిన కదా, ఇలా ఓవర్ హ్యాంగ్ లాగ్ చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే లాగ్ అంటే సీన్స్ లో లాగ్ కాదు. అరే వచ్చిండు ఎటుపోయింది, అరే ఓజీ ఇది అంటారు కదా, అట్లనే అరే ఏమైంది ఆమెకి ఏమైంది చెప్పి బాగా ఓవర్ స్ట్రెచ్ చేసి అనిపించింది. ఎందుకో ఈ సిరీస్ చూసినప్పుడు నాకు దృశ్యం గుర్తొచ్చింది. అట్లనే తీసుకోపోయారు. చాలా ఎగ్జైటింగ్ గా, చాలా లోపల చాలా దాచిపెట్టుకుంటే ఏం జరిగింది అనేది అనిపించింది. అండ్ రాజీవ్ కనకాల గారు అయితే ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అండ్ ఎవ్రీ ఎపిసోడ్ లాస్ట్ లో ఒక నరాలు కట్టే క్లిఫ్ హ్యాంగర్ ఉంటుంది. అండ్ అందులో రాజీవ్ కనకాల గారు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ, ఇది తిరుపతి యాస అనమాట, తిరుపతిలో జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళ ఇన్నోసెన్స్ చూస్తాను చాలా బాధేస్తూ ఉంటుంది. సో పేరెంట్స్ ఇంత ఇన్నోసెంట్గా ఉంటారు, ఇంత ఇన్నోసెన్స్ ఉంటారా అని అనిపిస్తుంది. ఇక మీరు చూసినప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ బాగా ఇంకో నెగిటివ్ ఏంటంటే బాగా ఓవర్ బోర్డ్ ఎక్కడ అనిపించింది అంటే ఓవర్ స్ట్రెచ్ చేసిన ఎప్పుడు అనిపించింది అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ దగ్గర ఏందా రిపోర్ట్ అన్నట్టు ఏదో చేసినట్టు చూపించారు. కానీ అంతేం అనిపించదు. అంటే అంత స్ట్రెచ్ చేయాల్సిన అవసరం లేకుండా. అండ్ సెకండ్ హాఫ్ లో కొంచెం చోట ట్రాక్ తప్పినట్టు అనిపించింది. అంటే సెకండ్ హాఫ్ అంటే లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్లో. అండ్ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే బలై పెట్టారు. అండ్ దానికి లాస్ట్ ఎపిసోడ్లో అంత జస్టిఫికేషన్ చేయలేదు. ఇందులో ఇంకా నెగిటివ్ చెప్పుకోవడానికి అంటే అంత బాగుంది. చూసేసి ఈ సిరీస్ అసలు మిస్ అవ్వకుండా ప్రతి పేరెంట్స్ చూడాల్సిందే. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే డాటర్ ఫాదర్ రోల్లో ఇద్దరు సూపర్ వేసారు. అండ్ పోలీస్ ఆఫీసర్ రోల్లో చేసిన ఆమె కూడా చాలా బాగా చేశారు. నాకు ఈ పాజిటివ్స్ అంటే పర్ఫార్మెన్స్ కూడా బాగా మంచిగా ఎలివేట్ చేసినాయి స్టోరీస్ని. సిరీస్ మీద అసలు మిస్ అవ్వకండి. నేనైతే చెప్తున్నా కదా, అసలు మిస్ అవ్వకండి. మంచిగా అనిపించింది. ఇది G5 స్ట్రీమ్ అవుతుంది. అదే 2-3 డేస్ నుంచి బాగా బజ్ ఉంది. ఏందబ్బా అనుకున్నా. ఈ గ్యాప్ లో కేరళ స్టోరీస్ అండ్ విష్ణు విన్యాసం, అరణ్యవాసం ఇవన్నీ చూసే లోపలికి కొంచెం టైం పట్టింది. చాలా స్టెప్స్ వస్తున్న తర్వాత చూడడం జరిగింది. ట్రాఫిక్ లో లేట్ అయిందండి, ఏం చేద్దాం, అట్లా జరిగింది. మొత్తానికి చూసిన G5 స్ట్రీమ్ అవుతుంది ఈ సిరీస్. అసలు మిస్ అవ్వకండి. అండ్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. అసలు పేరెంటింగ్ ఎట్లుండాలా అని చెప్పి మీకు కూడా క్వశ్చన్ మార్క్ వస్తుంది. నాకు కూడా క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇది కాదా అది కాదా అనిపించింది. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బాయ్ హ్యాపీ సండే.